నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. అది ఇప్పుడు 5th వీక్ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్‌కి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అందులోనూ ప్రధానంగా రాతి యుగం స్టేజ్‌కి ఇరాన్‌ని తీసుకెళ్తాము అని. ఇరాన్ కూడా అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తుంది. మాది దాదాపుగా 6000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి దేశం. మీది మహా అంటే 250 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉంది. మేమేంటో ప్రపంచానికి తెలుసు అనేటువంటి మాటని ఇరాన్ కూడా గట్టిగా చెప్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరి స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతి గారు. సార్ నమస్తే. సో ఇప్పుడు కాదు మాట్లాడుకుంటోంది, తవ్వి తీస్తోందంతా హిస్టరీని తీసుకుంటున్నారు. ఎవరి హిస్టరీ గొప్ప, ఎవరు చాలా గ్రాండ్‌గా ఉన్నారు, చాలా రిచ్‌నెస్ ఉన్నారు అంటే అన్నిటికంటే మేమే టాప్ అని ఇరాన్ చెప్తోంది. ఏం జరుగుతోంది సార్ అసలు? ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న వాళ్ళ ఈస్టర్న్ టైం 8 PM రాత్రి, మన మార్నింగ్ 6:30 మన వైపు ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. అప్డేట్ ఆన్ ద వార్ అన్నారు. నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండే, ఈస్టర్న్ టైం 9 PM లేకుంటే 8 PM. లాస్ట్లో 4:30 నుంచి మేల్కున్నాను, ఈయన స్పీచ్ వినాలి కదా అని చెప్పి. యాక్చువల్లీ టైం వేస్ట్ చేసుకున్నాను నేను. కొత్తది ఏం చెప్పలేదు ఆయన. ఆయన దగ్గర ఉన్న పాత సోషల్ మీడియా పోస్ట్ అని తీసి కంబైన్ చేసి ఒక స్పీచ్ తయారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న చాలా మటుకు అమెరికన్ న్యూస్ ఛానల్స్లో దాంట్లో ఉన్న కామెంటేటర్స్ ఏం అడిగారంటే, ఎవరు ఈ స్పీచ్ రాసినోడు అని ఒకసారి కలవాలి మేమని చెప్పేసి. ఎందుకంటే టోటలీ ఇన్కహరెంట్. ఒకటి, ట్రంప్ బాడీ లాంగ్వేజ్, ఆయనకి ఏదో మెడికల్ కండిషన్ ఉంది. ఆయన మీరు చూసుంటారు, ఆయన బాడీ కంప్లీట్గా ఒక వైపు ఇట్లా వెళ్ళిపోతారు. రెండవది, ఈ చాలా మటుకు హెరాస్ లాగా కనిపిస్తారు మీకు. సో 2-3 బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కూడా దాంట్లో ఉన్నారు డిబేట్స్లో అక్కడ యుఎస్ ఛానల్స్లో. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది టిపికల్ ఓల్డ్ ఏజ్లో డెమెన్షియా వచ్చే స్టేజ్కి వచ్చేసారు ట్రంప్ అని. ఎనీవే, దట్ మెడికల్ కండిషన్ మనం పక్కన పెడతాం. ఈవెన్ జో బైడెన్ వాస్ నో బెటర్. ఆయన కూడా లాస్ట్ స్టేజ్లో చాలా మటుకు ఆయనకి ఇక్కడ వెళ్తున్నాడు అక్కడ వెళ్తున్నాడు ఆయనకు తెలియదు. అక్కడ ఎవరు లేనప్పుడు కూడా ఇట్లా షేక్ హ్యాండ్ చేశారు, ఒకసారి గుర్తుంటుంది మీకు. సో ట్రంప్ ఏమన్నారంటే, యాక్చువల్లీ ఈ స్పీచ్ ఎప్పుడు ఇవ్వాలి ఉండే, ఈ స్పీచ్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఇవ్వాలి ఉండే స్పీచ్. అంటే అమెరికన్ ప్రజల కోసం, ఈ మెసేజ్ వరల్డ్ కోసం, లోకం కోసం కాదు, అమెరికన్ ప్రజల కోసం చేశారు ఇది. ఆ రోజు కూడా చేసుంటే క్లీన్గా మేము యుద్ధానికి ఎందుకు వెళ్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేస్తే అమెరికన్ ప్రజలు బహుశా ఇప్పుడున్న రియాక్షన్ అప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు మొత్తం ట్రంప్ వ్యతిరేకంగా తిరిగేశారు అందరూ. 32% ఆయనకు అప్రూవల్ రేటింగ్స్ ఉంది. అది కూడా మోస్ట్లీ ఆయన మ్యాగా క్రౌడ్ అండ్ రిపబ్లికన్స్. దాంట్లో ట్రంప్ ఏం చెప్పారంటే, యుద్ధానికి మనం వెళ్ళిన దానికి రెజీమ్ చేంజ్కి సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. కానీ మీరు ఫస్ట్ డే సెకండ్ డే చూసుకుంటే ఇరానియన్ లీడర్షిప్ అంటే అప్పుడున్న సుప్రీం లీడర్ని హతమార్చినప్పుడు ఏం చెప్పారంటే, రెజీమ్ చేంజ్ వస్తుంది, నేనే ఇంటర్వ్యూ చేస్తాను క్యాండిడేట్ని, నేను ఎవరిని కావాలంటే వాళ్ళని అక్కడ కూర్చోబెడతాను అని చెప్పారు ట్రంప్. ఇప్పుడేమైంది? మీరు అంటున్నారు రెజీమ్ చేంజ్ లేదంటున్నారు. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు ఇరాన్కి? మీరే కదా అక్కడ ఉన్న ప్రజల దగ్గర చెప్పారు, మీరందరూ రోడ్డు మీదకి రండి, మీరందరూ ప్రొటెస్ట్ చేయండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ అదే స్పీచ్లో అన్నారు, 45,000 మందిని అక్కడున్న ఇరానియన్ నేషనల్ గార్డ్ కానీ, రెవల్యూషనరీ గార్డ్స్ కానీ, బసీజ్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి చంపేశారని చెప్తున్నారు. 45,000 మంది ఇరానియన్ ప్రజలు. దానికన్నా 3 రోజుల ముందు ఇంకొక ప్రైవేట్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇదే నంబర్ అయినా 35,000 అన్నారు. అంటే ఒక వారం లోపల 10,000 నంబర్లు పెంచేసిండు ఆయన. అక్కడే ఆయన మెంటల్ స్టేట్ మీకు అర్థమవుతుంది. ఆయన తప్పట్లేదు, ఎందుకంటే ఇది స్పీచ్ రాసిచ్చిన ఉంటారు. ఇంకోటి, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే, నేను అక్కడ వెళ్ళింది అంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ పంపించింది, ఆర్మ్ ఫోర్సెస్ పంపించి నెలనే అవుతుంది, 32 రోజులు అవుతుందని చెప్పారు అప్పటికి. దెన్ ఈ స్టార్టెడ్ కంపేరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఎన్ని సంవత్సరాలు పట్టింది, సెకండ్ వరల్డ్ వార్లో ఎన్ని సంవత్సరాలు యుఎస్కి పట్టింది, ఇరాక్ వార్లో ఎంత టైం తీసుకున్నారు, కొరియన్ వార్లో ఎన్ని సంవత్సరాలు పోరాడారు, లాస్ట్లో వియట్నాం వార్ గురించి చెప్పారు. 19 సంవత్సరాలు మనం వియట్నాంలో ఉన్నాం ఆ వార్ అని. ఇప్పుడు చూడు, నేను ఇది నెల కూడా కాలేదు అండ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఆయన లాంగ్వేజ్లో ఎప్పుడు ఐ అని ఉంటుంది, వి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి దీంతో రిలేషన్ కాదు కానీ పామ్ బాండీ వాళ్ళ
లీగల్ హెడ్ అంటే అటార్నీ జనరల్ అని చెప్పొచ్చు మన లాంగ్వేజ్లో, ఆమెని సాక్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న. ఆర్మీ హెడ్ కూడా పీట్ హెగ్సెట్ సాక్ చేశారు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పొలిటికల్ నెరేటివ్ని ఎవరైనా సూట్ కాకపోతే, ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని తీసేస్తారు. దట్ ఇస్ ద లాజిక్ ఇక్కడ. సో ఇది రెండు మాట్లాడారు. అంటే ఫస్ట్ యుద్ధానికి ఎందుకు వెళ్ళాం, రెజీమ్ చేంజ్ కాదు. రెండవది యురేనియం అక్కడ లేదు, ఇంకా మేము మొత్తం దాన్ని ధ్వంసం చేసాం ఎక్కడో, ఇట్ ఈస్ వెరీ డీప్ అండర్ గ్రౌండ్, ఈవెన్ ఇరానియన్స్ కెనాట్ యాక్సెస్ ఇట్ అన్నారు. కానీ మీరే అన్నారు కదా ఈ వార్ మొదలయ్యే ముందు ఇరానియన్స్ దీన్ని మళ్ళీ ప్యూరిఫై చేసుకున్నారు. ఆయనే అంటున్నారు చాలా లొకేషన్స్కి తీసుకెళ్లారు, ఒక లొకేషన్లో పెట్టుకోకుండా. ట్రంప్ ఏదో అంటున్నారు అదే దాంట్లో నెక్స్ట్ సెంటెన్స్లో ఈ చేంజ్డ్ ఇట్ టోటల్. ఇక్కడ మీరు అంటున్నారు ఎక్కడో లోపల అది అయింది, దర్స్ ఓన్లీ యురేనియం డస్ట్. ఇప్పుడు ఈవెన్ యురేనియం వాళ్ళు కూడా ఎక్కడ ఉందని వెళ్ళి బయటికి తీయలేరు ఆ పరిస్థితుల్లో అని చెప్పిన తర్వాతనే నెక్స్ట్ సెంటెన్స్లో ఈ యురేనియంని వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకెళ్లారు, చాలా చోట్ల తీసుకెళ్ళి పెట్టుకున్నారు. సో నాకు ఇప్పుడు యురేనియంతో సంబంధమే లేదు. సో ఫస్ట్ పాయింట్ యుద్ధానికి వెళ్ళింది రెజీమ్ చేంజ్, నాకు రెజీమ్ చేంజ్ అక్కర్లేదంటున్నారు. రెండవది యురేనియం అక్కర్లేదంట. మూడోది మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అక్కడున్న మిసైల్ కేపబిలిటీ, దట్ ఈస్ మిసైల్ అండ్ డ్రోన్ కేపబిలిటీ, దీన్ని మేము మొత్తం ధ్వంసం చేసాం కంప్లీట్గా. మేము వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీస్ని కొట్టాం, మేము వాళ్ళ అల్యూమినియం ఫ్యాక్టరీస్ని కొట్టాం. నిన్న ఆఫ్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ స్పీచ్ తర్వాత కొన్ని గంటల తర్వాతనే ఇరాన్లో ఉన్న తెహరాన్లో ఉన్న చాలా పాత 104-year-old పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది మెడిసిన్ది. అక్కడ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా జరుగుతుంది. ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిన్న సాయంత్రం దాకా కొట్టేశారు యుఎస్. ఏం చేస్తారు అక్కడ అంట అర్థం కావట్లేదు. ఏం ఆర్మీ వాళ్ళ కోసం స్పెషల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తారా, లేకుంటే నర్వ్ గ్యాస్ తయారు చేస్తున్నారు, ఏదైనా ఒక ఎక్స్క్యూజ్ వస్తుంది. 104 సంవత్సరాల పాత ఉన్న ఒక ఫెసిలిటీని కొట్టడం ఏంటని అర్థం కాదు. ఇట్స్ వార్ క్రైమ్ యాక్చువల్. దెన్ హీ సెడ్ ఇరాన్ సరెండర్ కాకపోతే మేము ఇరాన్లో ఉన్న ప్రతి ఎలక్ట్రిసిటీ ప్లాంట్ని కొడతాం, అది కాకుండా వాళ్ళ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాంట్ని కొట్టాం. చెప్పినట్లనే నిన్న రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్ మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ ఒక బ్రిడ్జ్ మీద కొట్టారంట. మీకు స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఎస్టర్డే వాజ్ నవరోజ్. ఆ బ్రిడ్జ్ మీద చాలామంది వాళ్ళ కార్లలో చాలా చోట్లకి వెళ్తున్నారు. ఆ టైంలో బాంబ్ చేశారు దాన్ని, పార్సీస్ న్యూ ఇయర్. అదే దాంతో అక్కడ ఉన్న డబుల్ ట్యాప్ బాంబింగ్ జరిగింది. మీరు ఆ స్కూల్ ఇన్సిడెంట్ అదే జరిగింది ఫస్ట్ డేలో బాంబింగ్ జరిగినప్పుడు. ఆల్మోస్ట్ అప్పుడు 60+ 160 పిల్లలు చనిపోయారు. డబుల్ ట్యాప్ బాంబింగ్ ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఒక బాంబ్ వేస్తారు, ఏంగానే మొత్తం ధ్వంసం అవుతుంది. చాలామంది పరిగెత్తుకుంటూ వస్తారు, రెడ్ క్రాస్ వాళ్ళు వీళ్ళు, వాళ్ళ దాంట్లో రెడ్ క్రెసెంట్ అంటారు వాళ్ళు, అందరు పోలీసు వాళ్ళు అందరు వస్తారు. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి బయటికి తీయడానికి. అదే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయినప్పుడు రెండో బాంబు వచ్చి కొడతారు. దాంతో రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోతారు. నిన్న అదే జరిగింది. ఆలోచించండి, అక్కడున్న మనుషులు పాపం అందరు కార్లలో వీళ్ళు రివర్లో పడిపోయారు. చాలా వాళ్ళని తీయడానికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ దాడి చేశారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. నిన్నదాకా ప్రెసిడెంట్ ట్రంప్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అక్కడ ప్రజల మీద బాంబింగ్ చేస్తున్నారు. ఇట్స్ వార్ క్రైమ్. మీరు ఇంటర్నేషనల్ వార్ క్రైమ్లో వస్తుంది. మీరు మిలిటరీ ఇన్స్టలేషన్ మీద దాడి చేయండి, ఎవరు వద్దన్నట్లేదు. లేదు, ఆ బ్రిడ్జ్ IRGC వాడుకుంటున్నారు, ప్రజలు వాడుకుంటారు, ఆర్మీ వాడుకుంటారు, అందరు వాడుకుంటారు అంటే మీరు బ్రిడ్జ్ని కొట్టేస్తారా వెళ్ళి? రేపు హైపోథెటికల్ ఇప్పుడు వీళ్ళేమన్నారంటే గల్ఫ్లో ఎక్కడైనా మేజర్ బ్రిడ్జెస్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, 8 నుంచి 9 బ్రిడ్జెస్. ఒకటి చాలా క్రూషియల్, బహ్రెయిన్ కనెక్టింగ్ టు దమామ్. ఓకే, దట్ ఇస్ ద బ్రిడ్జ్ విచ్ హ్యాస్ అ లింక్ టు గో టు సౌదీ అరేబియా బహ్రెయిన్ నుంచి. ఇప్పుడు కూడా బహ్రెయిన్ దాన్ని వాడుతున్నారు చాలా మటుకు, ఎందుకంటే గల్ఫ్ ఎయిర్ ఆపరేట్ చేయట్లేదు. ఆ రోజు బహుశా నా కూతురు గురించి చెప్పాను మీకు, అదే బ్రిడ్జ్ యూజ్ చేస్తారు వాళ్ళు. దట్ బ్రిడ్జ్ నౌ ఇరాన్ ఏమంటున్నారు, మేము దాన్ని బాంబ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. UAEలో ఉన్న దుబాయ్ని కనెక్ట్ చేసే ఒక మేజర్ బ్రిడ్జ్ ఉంది, అబుదాబీని కనెక్ట్ చేసే, అది కూడా మేము కొడతా అంటున్నారు. అది బహుశా ఈరోజు జరగచ్చు. జరిగితే చూడండి, ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ప్రజలకి. ఐదర్ అబుదాబీలో ఉన్న ప్రజలకు, లేకుంటే బహ్రెయిన్లో ఉన్న ప్రజలకు, ఇరాన్లో ప్రజలకు కూడా నష్టం జరిగింది.
ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం పోలేదు. ఆయన ఏం అనుకుంటున్నా అంటే ఇఫ్ దే డోంట్ సరెండర్ ఆఫ్టర్ ఆల్ దిస్, నేను మళ్ళీ బాంబ్ చేస్తాను. మీరు ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే ఇట్ బికమ్స్ అ వార్ క్రైమ్ అగైన్. ఆయన మీద ఇంటర్నేషనల్ లెవెల్లో వార్ క్రైమ్ చేయొచ్చు, కేసు పెట్టచ్చు ట్రంప్ మీద. కానీ ఆయన పట్టించుకోవట్లేదు ఎవరి మాట. పీట్ హెస్గెత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్, ఆయనే మీరు చెప్పారు చూడండి, ఈ సాక్ ద ఆర్మీ చీఫ్ జార్జ్. ఆలోచించండి, వాళ్ళ ఆర్మీ చీఫ్ని ద మిడిల్ ఆఫ్ ఎ యుద్ధం నడిమిట్లోనే మీరు ఆర్మీ చీఫ్ని సాక్ చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, చాలామందిని సాక్ చేశారు. అడ్మిరల్ లెవెల్ నుంచి సాక్ చేశారు, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చాలా సీనియర్ లెవెల్, ఎయిర్ మార్షల్ లెవెల్లో సాక్ చేశారు, ఆర్మీలో కూడా సాక్ చేశారు. వీళ్ళకి ఇప్పుడు ఒక ఎట్లయిపోయిందంటే ప్రొఫెషనల్ ఆర్మీ అక్కర్లేదు మాకు, మా మాట ఎవరెవరు వింటారో వాళ్ళని మేము పెట్టుకుంటాం, మిగతా వాళ్ళని మేము తీసి పడేస్తాం. ఆ లాజిక్ వచ్చేసారు. అమెరికాలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా మటుకు అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంది. మనం చూసాం, నో కింగ్ ప్రొటెస్ట్ జరిగింది ఒకటి. రెండవది, అక్కడున్న అమెరికన్ కన్జ్యూమర్ డీజిల్ అంటే వాళ్ళ డీజిల్లో ఇప్పుడు ఆ డీజిల్ అంటే మోస్ట్ ట్రక్స్ వాడతారు, అక్కడ రైతులు వాడతారు ట్రాక్టర్ల కోసం, ఫార్మింగ్. $5 పడి అయిపోయినాయి, సెంట్ ఒక గ్యాలన్కి పెరిగింది $5కి, 3 నుంచి. పెట్రోల్ అంటే గ్యాస్ వాళ్ళది $2 per gallon నుంచి 3-4 చేరుకుంటుంది ఇప్పుడు. అక్కడ చాలా మటుకు వ్యతిరేకత. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ఒక లాజిక్ చెప్పారు, అది మొన్న కూడా రిపీట్ చేశారు ఆయన. దాన్ని వాళ్ళేం చెప్పారంటే, ఈ నేటో కంట్రీస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ యూజ్లెస్ ఫెలోస్, నేను హెల్ప్ అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయలేదు, సహాయం చేయమంటే చేయలేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ వాడనియట్లేదు నన్ను, స్పెయిన్ కానీ ఇటలీ కానీ వీళ్ళందరూ, నాకు వాళ్ళతో సంబంధం లేదు ఇప్పటి నుంచి అన్నారు. ఇంకో మాట అన్నారు, మీకు కావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నాకు అక్కర్లేదు, అదంతా మీ వైపు వస్తున్న ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది, మీరు కావాలంటే వెళ్ళి మీరే దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట మర్చిపోతున్నారు, 40% అమెరికాకు కావాల్సిన యూరియా ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వస్తుంది, హీలియం ఖతార్ నుంచి వస్తుంది. మన దగ్గర కూడా ఎంఆర్ఐ ఏం చెప్తారు స్కాన్స్ మన హాస్పిటల్స్లో డిలే అవుతుంది. మా ఫ్రెండ్ ఒకరు మొన్న హాస్పిటల్కి వెళ్తే ఎక్విప్మెంట్ ప్రాబ్లం అని చెప్పి ఆయన పంపించారు. ఆయన వచ్చి నా దగ్గర అన్నారు, సురేష్ గారు ఇట్లా నాది స్కాన్ కాలేదు, సో మీరు వచ్చేసేయండి స్టూడియో కన్నా. నేను చెప్పి ఎందుకు ఏమైందని అడిగితే, లేదు అది ఎక్విప్మెంట్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చెప్పాను, ఒకసారి ఫోన్ చేసి అడగండి హీలియం గ్యాస్ ఉందా అని అడగమని. హీలియం ఇస్ అ వెరీ క్రూషియల్ కాంపౌండ్, దాంట్లో సూపర్ మ్యాగ్నెట్స్ ఉంటుంది ఎంఆర్ఐలో, దాన్ని కూల్ చేయడానికి హీలియం యూజ్ చేస్తారు. ఆ హీలియం అనే గ్యాస్ చాలా మటుకు ప్రొడ్యూస్ చేస్తుంది ఖతార్. సో అన్ని ఫీల్డ్స్ లో కూడా ఇంపాక్ట్ అనేది Yes. కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హెల్త్ సెక్టార్ కూడా వచ్చేసింది. నాట్ జస్ట్ హెల్త్గా ఒక్కటే కాదు కవిత గారు, మన చిప్స్ తయారు చేస్తారు, సూపర్ చిప్స్, అది దాంట్లో వాడతారు, సెమీ కండక్టర్స్లో హీలియం వాడతారు. ఇప్పుడు ఆలోచించండి ఇంపాక్ట్. మనం ఆయిల్ గురించి ఆలోచిస్తాం, ఆయిల్ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అర్జెంటీనా ఆఫర్ చేస్తున్నారు, ఇటు ఆఫ్రికా నుంచి ఆఫర్ చేస్తున్నారు, నైజీరియా ఆఫర్ చేస్తున్నారు భారతదేశానికి, చాలా దేశాలు ఇస్తారు ఆయిల్, మీకు ఆయిల్ ప్రాబ్లం ఉండదు. ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు, నేటో దగ్గర మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మా దగ్గర నుంచి కొనుక్కోండి, మా దగ్గర చాలా ఆయిల్ ఉంది, లేదో 2 మీరే వెళ్ళి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తీసుకొచ్చేసాడు. ఈ చెప్పిన ట్రంపే, నేను ఒక లాజిక్ ఇస్తాను, అది నిన్న రాత్రి నేను కొంతమంది అడిగితే ఆన్సర్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. మీరు అంటున్నారు మీ దగ్గర ఆయిల్ మీకు 100% సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది, విచ్ ఇస్ కరెక్ట్. షేల్ ఆయిల్ యూస్ చేస్తారు, షేల్ ఆయిల్ డ్రిల్ చేస్తారు. ఇది చేసినప్పుడు మీ దగ్గర ఆయిల్ రేట్స్ ఎందుకు పెరుగుతుంది? ఆయిల్ రేట్స్ పెరుగుతుంది, గల్ఫ్ నుంచి బయటకు వచ్చే ఆయిల్ రావట్లేదని చెప్పి అదెవరెవరు యూజ్ చేస్తున్నారు, వాళ్ళ కోసం రేట్ పెరిగింది. మళ్ళీ మీ దగ్గర ఉన్న ఆయిల్ మీరే డ్రిల్ చేస్తున్నారు, మీ దగ్గర రిఫైన్ చేస్తున్నారు, మళ్ళీ మీరెందుకు పెంచుతున్నారు రేట్? మీరెందుకు $5 డీజిల్ పర్ గ్యాలన్ పెట్టారు, $4 ఎందుకు గ్యాస్ పెట్టారు, పెట్రోల్ పెట్టారు? ఇది వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతుంది. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగింది ఓకే, బట్ మన గ్యాస్ మనదే కాదు. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు చూడండి, మెయిన్ ఫండింగ్ చేసేటప్పుడు వాళ్ళు దీంట్లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రెసిడెంట్ ట్రంప్కి వాళ్ళు డబ్బులు పెట్టారు, మెలానీ మూవీ మీద డబ్బులు పెట్టారు, బాల్ రూమ్ కోసం చేశారు, ఆయన క్యాంపెయిన్ కోసం డొనేట్ చేస్తారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న తెలియకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక వారం ముందు, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా, వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ అన్నారు. హూ ఇస్ దిస్ వీ? ఈ ఆయిల్ కంపెనీస్, యుఎస్ ఆయిల్ కంపెనీస్. ఇప్పుడు ఈయన చెప్తున్న మాటకి, ప్రతి మాటకి ఆయనకి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వీఆర్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వాళ్ళ ఇరానియన్ నేవీని మొత్తం ధ్వంసం చేస్తాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కేపబిలిటీ లేదన్నారు.
విత్ ఇన్ మినిట్స్ ఆయన స్పీచ్ ఇచ్చిన అరగంట లోపలే ఇరాన్లో ఉన్న ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పోర్ట్ని ఇరాన్ కొట్టారు. అప్పుడు కేపబిలిటీ ఉందా? ఇంకా ఉంది కదా. దే స్టిల్ హ్యావ్ ద కేపబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇరానియన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ అన్నారు, మీకు తెలియదు మేము ఎక్కడెక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టాము, మీరు ఊహించలేరు అంత కెపాసిటీ మా దగ్గర ఉందని. మేబీ హీఈస్ బ్లఫింగ్ బిట్ ఉండొచ్చు, ఒక 20% బ్లఫింగ్ ఉండొచ్చు, కానీ 80% కరెక్టే. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది ఇంకా. సో ఈ స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ యాజ్ యూజువల్ పడిపోయింది, ఆయిల్ రేట్ పెరిగింది. దాని ఆపోజిట్ ఇంపాక్ట్ ఉండాలండే. ఈయన ఒక డెడ్ లైన్ ఇస్తే నేను వారం లోపల ఫినిష్ చేసేస్తాను, కాదు 2-3 వారాలు ఇంకా నాకు కావాలని చెప్పారు. ఈయన స్ట్రాటజీ ఏంటంటే కవిత గారు, ఇప్పుడు ఇరాన్ని బాంబ్ చేసి సరెండర్ చేయడానికి ప్రెషరైజ్ చేస్తున్నారు. కానీ ఒక మాట మర్చిపోతున్నారు, ఇరానియన్ రెజ్యూమ్ కరెక్ట్, ఇట్ హ్యాస్ టు గో, దాంట్లో డౌట్ లేదు. ఈవెన్ నేను కూడా సపోర్ట్ చేస్తాను. మోస్ట్ డెస్పాటిక్, మోస్ట్ కరప్ట్ రెజ్యూమ్ అండ్ ఓవర్ దిస్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అట్లాంటి ముల్లాలు గిల్లాలు ఈ ఆయతోళ్ళని అందరు తీసేయాల్సింది కరెక్ట్. ఈవెన్ వాళ్ళ ఐఆర్జీసీ ఈజ్ ఆల్సో హారబుల్ ఫెలోస్. కానీ మీరు అక్కడున్న ప్రజల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వీళ్ళ రికార్డ్ చూడండి కవిత గారు, వీరు ఎక్కడెక్కడ వెళ్ళారో యుఎస్, వెస్ట్ ఏషియాలో, అక్కడ మొత్తం వాళ్ళు చేసిన రెజీమ్ చేంజ్ తర్వాత ఆ దేశం మొత్తం ధ్వంసమైంది. ఫస్ట్ మీరు లిబియా తీసుకోండి, ముమ్మర్ గద్దాఫీని దింపారు, ఆయన చంపారు. ఏమైంది? ఇప్పుడు లిబియా ఇస్ టోటలీ లాలెస్ కంట్రీ. గవర్నమెంట్ అంటే ఉందా అంటే ఉంది, కానీ వాళ్ళకి పట్టులేదు. సిరియాకి వచ్చేసేయండి, ఆ సేమ్ థింగ్ జరిగింది. హఫీజ్ అల్ అసద్ ఇప్పుడు పారిపోయాడు, దాని తర్వాత అక్కడ జరుగుతుంది ఎవరు ఎక్కడ తెలియదు. ఒక టెర్రరిస్ట్ ఇస్ నౌ దర్ ప్రెసిడెంట్. ఆయన మీద $10 million రివార్డ్ ఉండే ముందు నిన్న జాక్ స్టామర్తో కూర్చొని షేక్ హ్యాండ్ చేస్తున్నాడు 10 డౌనింగ్ బయట. ఇరాక్ వచ్చేసేయండి, ఇరాక్లో ఇప్పుడు ఇరాన్ తర్వాత అన్నిటికంటే పెద్ద దాడులు, మిసైల్ లాంచ్ చేస్తున్నారు అమెరికన్ బేసెస్ వ్యతిరేకంగా, ఇరాక్ నుంచి నడుస్తుంది. ఇరాక్లో ఉన్న ఇరాన్ సపోర్ట్ చేస్తున్న మిలిషియాస్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. నిన్న అమెరికన్ ఎంబసీ, బగ్దాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీ వార్నింగ్ ఇచ్చారు, అక్కడ ఉన్న ప్రజలు, ఇరాక్లో ఉన్న ఎవరైనా కానివ్వండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరు ఉండకూడదు, డోంట్ ఈవెన్ కమ్ టు ద ఎంబసీ అన్నారు వాళ్ళు. మా ఎంబసీ మీద దాడి జరగవచ్చు ఎప్పుడైనా, డోంట్ కమ్ హియర్, మీరు రాకండి, మీరు ఏ ఫ్లైటో ఎట్ట దొరికినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇరాక్ నుంచి ఉండకూడదు అని చెప్పారు. అటువైపు మీరు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఈ పాకిస్తాన్ సహాయంతోనే అక్కడున్న ఈ సోవియట్ రెజీమ్ కానీ దాని తర్వాత వచ్చిన ఒక అల్ఖైదాని తీయడానికి కోసం తాలిబాన్ సపోర్ట్ చేసి తాలిబాన్ ఎక్కువ కూర్చోబెట్టారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు, అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సో ఏంటది? సో మీరు రేపు ఇరాన్లో కూడా ఇదే చేస్తారా? ఇరాన్ గవర్నమెంట్ రేపు పడిపోతుంది అనుకోండి, హైపోథెటికల్గా పడిపోతే ఏమవుతుంది? వాట్ ఇస్ ద ఆల్టర్నేటివ్? మీ దగ్గర ఏం సిస్టమ్ లేదు. మీరు ఇరానియన్ పార్లమెంట్ లీడర్తో మాట్లాడుతూ అంటున్నారు, స్పీకర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ డినై చేస్తున్నారు. ఇప్పుడు అది లేదు చూడండి, 3 రోజుల నుంచి పాకిస్తాన్ లేదు, టాక్స్ లేవు, ఇస్లామాబాద్ లేదు, ఏం లేదు. ఇరాన్ హెస్ రియలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఒమానీ ఫారిన్ మినిస్టర్ నాకు ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇంటర్వ్యూ విత్ రాయిటర్స్ ఆర్ అల్ జజీరా. ఆయన ఏమన్నారంటే, ఈసారి మేము జెనీవాలో మాట్లాడుతున్నప్పుడు ఈ యుద్ధం మొదలయ్యే ముందు February 20th కన్నా వారం ముందు ఇరాన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. అమెరికా చెప్పిన ప్రతి కండిషన్కి వాళ్ళు రెడీ అయిపోయారు యురేనియం మీద. కానీ అంత ఆ సంతకం పెట్టడానికి రెడీగా వచ్చిన పాయింట్లో యుఎస్ వచ్చి బాంబ్ చేశారు. దాన్ని తప్పుపడుతున్నారు ఎవరిని? స్టీవ్ విట్కాఫ్, హూ ఇస్ అ బిజినెస్ పార్ట్నర్. ఆయనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇంటర్నేషనల్ నెగోసియేషన్ ఏం ఐడియా లేదు. స్టీవ్ విట్కాఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ బిజినెస్ పార్ట్నర్. నెక్స్ట్ జారెడ్ కుష్నర్, వాళ్ళ సన్ ఇన్ లా, ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా. ఆయనకు కూడా అసలు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒమాన్ ఏమంటున్నారంటే, మేము వాళ్ళకి ఒక డాసియర్ ఇచ్చాం, థిక్ డాక్యుమెంట్ ఇచ్చాం, మీరు ఒకసారి చదువుకోండి ఇది. వాళ్ళంటే ఫస్ట్ 3 పేజీలు చూసేసి ఇది యూజ్లెస్ అని చెప్పారంట. దిస్ వోంట్ సూట్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి అడ్వైజ్ చేశారు, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ద బాంబింగ్ అని చెప్పి. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్గా ఉన్న లీడర్షిప్ని తీసుకొచ్చి మీరు నెగోసియేషన్లు పెడితే ఇదే అవుతుంది. 2 సార్లు దీనికన్నా ముందు జూన్లో జరిగిన బాంబింగ్ కన్నా ఒక 10 రోజుల ముందు అగైన్ ఒమాన్ వాళ్ళ మధ్యస్థుల్లో వాళ్ళు నెగోసియేషన్ చేసి ఇరాన్ని ఒప్పించారు, మీరు చేయండి. కరెక్ట్గా ఈ మాట్లాడుతున్న టైంలో ఒక వారం తర్వాత అక్కడ బాంబు పడ్డది మళ్ళీ తెహరాన్ మీద జూన్లో. ఈసారి అదే జరిగింది. సో ఇరాన్ అంటున్నారు, మేము ఎందుకు నెగోషియేట్ చేయాలి,
మూడోసారి మేము నెగోషియేట్కి వెళ్తే మేము సంతకం పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు మళ్ళీ మా మీద బాంబు వేస్తారు. దిస్ వీ వాంట్ అలా. ఇది ప్రాబ్లం ఇక్కడ. సో ఇరాన్ ఏమంటున్నారు, ఇప్పుడు మా దగ్గర జరిగిన నష్టాలు మీరు కట్టండి, ఆ డబ్బులు మాకు ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వెళ్తున్న ప్రతి షిప్ మీద మేము టోల్ తీసుకుంటాం. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనే కవిత మనం చాలా మ్యాప్లు చూసాము. పర్షియన్ గల్ఫ్ నుంచి మొదలై దుబాయ్ దగ్గర నుంచి వచ్చి ఇరాన్ వైపు వెళ్ళి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది. ఈ హార్మోస్ అని చెప్పి ఆ పాయింట్ టెరిటోరియల్ వాటర్స్లో వస్తుంది, ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్లో వస్తుంది. అంటే వాళ్ళ 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 ఏం చెప్తారు, ఎకనామిక్ జోన్లో వస్తుంది అది. నెక్స్ట్ ఒమాన్ ఎకనామిక్ జోన్లో వస్తుంది. ఇరాన్ ఏమంటున్నారు, ఇది మా ఎకనామిక్ జోన్, ఒమాన్ ఎకనామిక్ జోన్లో వస్తుంది. సో అక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్ మీద మాకు అధికారం ఉంది. మేము ఏం చేసుకుంటాము, మేము బాంబు వేయడం తప్పు, కానీ మేము డబ్బులు తీసుకోవాలంటే తీసుకుంటాం. మేము యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇట్ అంటున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇక ఈ వారం లోపల 10 రోజులు ఏం జరుగుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు మళ్ళీ హిస్టరీ దాకా వెళ్తున్నారు. నేను రాతి యుగానికి తీసుకెళ్తాను ఇరాన్ని, ఆ స్టోన్ ఏజ్కి తీసుకెళ్తాను అనేది. బట్ ఇరాన్ మాత్రం అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. మీద ఆఫ్టర్ ఆల్ 250 years హిస్టరీ, మా 6000 years ఓల్డ్ హిస్టరీ ఉంది, ఒక ఏన్షియంట్ హిస్టరీ ఉంది. ఫస్ట్ దాన్ని తెలుసుకోండి అనేది. సో అప్పటి నుంచి వీళ్ళ మీద ఇంకెవరు అటాక్ చేయలేదు, ఎవరు కాంకర్ చేయలేదు. ప్రతిసారి కూడా ఇరాన్ అలాగే స్టాండింగ్ టాల్, స్ట్రాంగ్గా ఉంది. కరెక్ట్. ఈ హిస్టరీని తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరెంత బలము, ఎవరికెంత సూపర్ పవర్ ఉంది, ఎవరెంత ఆధిపత్యం చేసుకోవచ్చు అనేది చూస్తున్నారా? ప్రపంచ దేశాలకు అయ్యే ఇంపాక్ట్ గురించి ఆలోచించట్లేదా? ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఐ మీ మై సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంది అక్కడ. అది సైకాలజీలో పెద్ద ఒక సబ్జెక్ట్. అది నాసిజం, క్లోజ్గా నాసిజం అంటే నేనే, మిగతా ఎవ్వరు పనికిరారు. కొంతమంది ఉంటారు అట్లా, మన జీవితంలో కూడా చాలామంది కలుస్తాం అన్నట్టు. ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మిగతా అందరు యూజ్లెస్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇదే ఉంది. దానికోసం చూడండి, మా బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ అక్కడ నెక్స్ట్ మూమెంట్ కాగానే ఇరాన్ ఒక మిసైల్ కొడతారు. అంటే మీ దగ్గర మీ కెపాసిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా నిన్న ఒక మేజర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సౌదీలో ఒక లీడర్, సీనియర్ పొలిటికల్ లీడర్, అనేమన్నారంటే, మేము యుఎస్కి మా దగ్గర బేసెస్ ఎందుకు ఇచ్చాం, మమ్మల్ని కాపాడుకోనండి. పెద్ద ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. ఖతార్లో ఉంది, దుబాయ్లో ఉంది, అంటే యుఏఈలో ఉంది, బహ్రెయిన్లో వాళ్ళ నేవల్ ఫ్లీట్ ఉంది, 5th ఫ్లీట్. అది కాకుండా మీరు కువైత్లో ఉంది. ప్రతి గల్ఫ్ కంట్రీలో వీళ్ళకి ఒక బేస్ ఉంది. మేము వాళ్ళు ఎందుకు బేస్ పెట్టుకున్నారంటే, మా మీద ఎవరో దాడి చేస్తే మీరు వచ్చి మమ్మల్ని కాపాడుకోవాలి. నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏం చేయట్లేదు వీళ్ళు, వాళ్ళ పని చూసుకుంటున్నారు. అమెరికా వాళ్ళ బేస్ వైపు ఏమైనా వస్తుంటే దాన్ని ట్యాకిల్ చేసుకుంటున్నారు. మా బిల్డింగ్ల మీద, మా బ్రిడ్జ్ల మీద, మా రిఫైనరీ మీద పడుతున్నారు. మీరేం చేయట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఇట్లనే నేటోని కూడా తిట్టారు. మీరు చూసారు నేటో గురించి ఏమన్నారు, మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్, నాకు కావాలన్నప్పుడు రాలేదు, వీఆర్ గోయింగ్ టు పుల్ అవుట్ ఆఫ్ నేటో అన్నారు. అది కూడా ఆయనకి వాళ్ళ కాన్స్టిట్యూషన్ గురించి అసలు తెలియదు. 2022, 2023లో ఇక్కడ ఐ థింక్ 1 of those 2 years యుఎస్ కాన్స్టిట్యూషన్లో ఒక మార్పు తీసుకొచ్చారు. అక్కడున్న వాళ్ళ ఎంపీస్, అంటే కాంగ్రెస్ మ్యాన్ ఏం చేశారంటే, నేటో నుంచి బయటికి రావాలి, ఇది బైడెన్ టైంలో జరిగింది, నేటో నుంచి బయటికి రావాలనో అంటే యుఎస్ కాంగ్రెస్లో 2/3 మెజారిటీతో అప్రూవల్ తీసుకోవాలి. 2/3 మెజారిటీ. మన దగ్గర కూడా అంతే, కాన్స్టిట్యూషన్ మార్చాలంటే 2/3 మెజారిటీ కావాలి. తో ప్రెసిడెంట్ ట్రంప్కి తెలియదా, రాలేడు బయటికి. అఫ్కోర్స్ ఈ కెన్ ఆల్వేస్ సే దట్ నేను నేటోతో సంబంధం లేదు, మేమేం చేయమని చెప్పేసి. ఇప్పుడు ఏమైపోయిందంటే, అమెరికన్ కామెంటేటర్స్ అదే అంటున్నారు, లోకానికి ఒక మెసేజ్, అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. అమెరికా లేకుండా కూడా మేము లోకం నడిపించవచ్చు. ముందు ఒక యాటిట్యూడ్ ఉంది, అమెరికా ఉంటేనే మనకి ద వరల్డ్ విల్ గో ఆన్ అని. ఇప్పుడు కియర్ స్టార్మర్ కానీ, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్, వీళ్ళు ఎవరైనా వీళ్ళకి తెలిసిపోయింది దాట్ వితౌట్ అమెరికా వీ కెన్ సర్వైవ్. మీరు చూడండి, ఒక పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయకూడదు. ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మాట్లాడుతూ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ వాళ్ళ వైఫ్ గురించి ఉన్న ఒక కామెంట్ చేశారు, విచ్ ఇస్ హైలీ అన్ఎథికల్. ఆవిడ కొట్టింది, ఈయన గాయాలతో బాధపడుతున్నాడు. మీరు వాళ్ళ నడిమిట్లో ఏమైనా ఉండొచ్చు. షీ సెడ్ ఐ జోకింగ్లీ డిడ్ ఇట్. కొంతమంది చేస్తారు చూడండి, ఆయన కొట్ట, ఆ ఫోటో వచ్చింది, కొడుతున్నాడని ఈయన. మీరెందుకు
రేపు మీరు మెలనీ నడుమిట్లో ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడితే చాలా స్టోరీస్ ఉన్నాయి దాంట్లో కూడా. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ మీరు ఏదో గల్లీలో ఉన్న లీడర్ కాదు. యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు ఆ మెచ్యూరిటీ చూపించాలి. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మెక్రాన్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఎందుకు పబ్లిక్లో గుంజుకొని తీసుకొస్తున్నారు? మనకు అందరు తెలిసిందే ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఏం జరిగింది అంతా. దానికే ప్యామ్ బాండీని సాక్ చేశారు నిన్న. ఎందుకంటే షీ డిడ్ డిఫెండ్ హిమ్ అంటున్నారు కాంగ్రెస్లో, యుఎస్ కాంగ్రెస్లో. అది కాదు, ఆమెనే చాలా మటుకు ఫైల్స్ ఆపిపెట్టింది. ఇప్పుడు ఆమెను సుప్పెన చేసి పిలిపిస్తున్నారు టెస్టిఫై చేయమని చెప్పేసి. దాన్ని ఆపడానికి ఆమెతో రాజీనామా చేయించేశారు. అట్లీస్ట్ టెంపరీగా ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఇది. ఆయనకి నేను ఒక జీవితంలో తప్పు చేశానని చెప్పడానికి ఆయన చేయడు. దట్స్ ద గ్రేటెస్ట్ యాటిట్యూడ్, గ్రేటెస్ట్ ఒక క్రెడిబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే నాతోనే ఒక తప్పు అయింది, సారీ, ఓకే, ఐ విల్ కరెక్ట్ ఇట్, లెట్ అస్ మూవ్ ఆన్. ఎవరైనా జీవితంలో అందరు తప్పులు చేస్తారు. వీఆర్ నాట్ గాడ్స్, మన దేవుళ్ళుగా మనం. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అంటారు. సో ఆయనకి ఏంటో అర్థం కావట్లేదు. మీరు ఆలోచించండి, నేటోని తిడుతున్నారు, మ్యాక్రో అని చెప్తున్నారు, స్టామర్ని యూజ్లెస్ ఫెలో అన్నారు, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా తిట్టాడు. వాళ్ళు వాళ్ళ సొంతమైన ఏం చెప్తారు ప్రొటెక్షన్ చూసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, అమెరికన్ కంపెనీస్ మొత్తం లిస్ట్ తీశారు ఇరాన్. వీళ్ళందరి మీద మేము దాడి చేయబోతున్నాం. ఆరకిల్ మీద చేశారని చెప్తున్నారు, కానీ ఆరకిల్ ఇస్ డినైయింగ్ ఇట్. వాళ్ళు డినై చేయట్లేదు. కువైత్ అక్కడ డినై చేశారు, కువైత్ లేదు, ఆరకిల్ సెంటర్ కొడతా అని చెప్పేసి. కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద కొట్టారు. మైక్రోసాఫ్ట్ని కొడతా అంటున్నారు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి దుబాయ్లో కానీ మిగతా రాష్ట్రాలు. అందరినీ మేము అమెరికన్ కంపెనీస్ ఎక్కడుంది వాళ్ళ మీద దాడి, అక్కడున్న ఎంప్లాయీస్ సంగతి ఆలోచించాం, వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించాం. మేము ఏం తప్పు చేశాము? రేపు కావాలంటే వీళ్ళు రీరిజిస్టర్ చేసుకుంటారు, మేము అమెరికన్ కంపెనీ కాదు, మేము జర్మన్ కంపెనీ అయిపోతామంటారు. హీఈస్ డ్రాగింగ్ ఎవ్రీబడి ఇన్ టు ద ఏం చెప్తారు ఒక ప్రాబ్లమ్ని తీసుకొస్తున్నారు అందరినీ. దీంట్లో ఇద్దరు ముగ్గురే కొంచెం సీరియస్గా అమెరికాలో ఇప్పుడున్న పొలిటీషియన్స్లో మాట్లాడుతూ, ఒకరు మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్, రెండోది జేడీ వ్యాన్స్. వీళ్ళిద్దరు మీరు చూసుంటారు యుద్ధాన్ని గురించి అసలు ఎక్కువ మాట్లాడలేదు. బట్ వాళ్ళని ఒక కమిటీలో ఏదో ఇన్వాల్వ్ చేసినట్టున్నారు, హై పవర్ కమిటీలో ఉంటారు. కానీ పబ్లిక్లో వచ్చి యాజ్ మచ్ as పీట్ హెస్గెత్ కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఓపెన్గా మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ గురించి చెప్పినప్పుడు ఇరాన్ ఏమంటారంటే ఇప్పటి నుంచి మాట్లాడడానికి మేము సిద్ధమైతే కూడా వాళ్ళిద్దరు ఉండకూడదు. వీ విల్ లైక్ టు హ్యావ్ జేడీ వ్యాన్స్ అండ్ మార్కో రూబియో. వాళ్ళు కెరియర్ పొలిటీషియన్స్, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇట్లాంటి ఇష్యూస్. నెగోసియేషన్స్ అనేది మీరు పీయూష్ గోయల్ దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. అట్లీస్ట్ మన వైపు నుంచి డిఫెన్స్ ఇప్పుడు 3 డీల్స్ సైన్ చేయబోతున్నాం మనం ఇంత గొడవ నడిమిట్లో కూడా. సో హౌ టు కన్క్లూడ్ ఎ నెగోసియేషన్, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఉన్నారు, యుఎన్లో కూడా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు నెగోషియేట్ చేయడానికి. మీరు కాకుండా ఈ ఇద్దరు అమెచ్యూర్స్ని పంపిస్తే ఇదే అవుతుంది ఆలోచన. ప్రతి దేశం మీద దీని ఇంపాక్ట్ జరిగింది కవిత గారు, మీరు చూస్తున్నారు ప్రతి దేశం మీద. ఆఫ్రికా హస్ ఆల్మోస్ట్ గాన్ బ్యాంక్రప్ట్. నైజీరియా దగ్గర వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది, వాళ్ళు కూడా ప్రాబ్లంలో ఉన్నారు ఇన్ ఫైట్ ఆఫ్ హ్యావింగ్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర కూడా. ఇక్కడ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ చూడండి, మీరు ఆస్ట్రేలియా చూడండి, వాళ్ళ ఫ్యూయలే లేదంటున్నారు. న్యూజిలాండ్ అయితే బంద్ చేసి పడేశారంటున్నారు. ఇండోనేషియా వైపు సేమ్ ప్రాబ్లం. బంగ్లాదేశ్లో ఉన్న రిఫైనరీ కెపాసిటీ 10% నడుస్తుంది. ప్రతి దేశంకి ప్రాబ్లము. అన్విటింగ్లీ మీరు మీ ఈగో కోసం మొత్తం లోకంలో ఉన్న ఎకానమీని మొత్తం ధ్వంసం చేస్తారు. ఎంతమంది ఉద్యోగం పోతుందో మనకి ఇంకా తెలియదు, అది ఇంకా నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ఒక యుద్ధానికి దిగే ముందు ఆలోచించాలండే దీని ఇంప్లికేషన్స్ ఏముంటుంది. నేను యుద్ధానికి వెళ్తే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తే ఏం చేయాలి అది ఆలోచించలేదు. నౌ ఈ సేయింగ్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ నాట్ మై ప్రాబ్లం, అది యూ క్రియేటెడ్ ద ప్రాబ్లం బాస్, మీరే క్రియేట్ చేశారు ఈ ప్రాబ్లం. ఇప్పుడంటే మీరు కావాలంటే మీరే చూసుకోండి. ఎందుకు ఇది మనం అడగాల్సింది. సంబడీ హ్యాస్ టు హోల్డ్ హిమ్ రెస్పాన్సిబుల్. అది వీళ్ళు నడిమిట్లా కావట్లేదు. అది ఏ రోజు చేస్తారో ఎట్లా చేస్తారో అనేది బహుశా ఇంకా నెక్స్ట్ ఒక 2 వారాలు తెలిసిపోవాలి. ఎందుకంటే మీరు ఎంత ట్రంప్ కూడా అంటున్నాడు ఇంకో 2-3 వీక్స్ చాలా భీకరంగా ఉంటుంది అనేది. అంటే ఇక్కడ ఎండ్ గేమ్ ఏంటి? మీరు ఇరానియన్ ప్రజల మీద బాంబు వేస్తే, ఇప్పుడు చూడండి తెహ్రాన్లో ఇవాళ పొద్దున కూడా బ్లాక్అవుట్ ఉంది. బ్లాక్అవుట్ ఎవరి మీద ఇంపాక్ట్ అవుతుంది? మీ ఇంట్లో ఉన్న ఒక రెఫ్రిజిరేటర్ మీద ఇంపాక్ట్ అవుతుంది.
అక్కడ ఉన్న టెంపరేచర్స్కి ఏసీ లేకుండా మీరు బతకలేరు. హాస్పిటల్లో ఉన్న ఐసీయూలు పనిచేయవు, ఇంక్యుబేటర్స్ పనిచేయవు. ఎవరి మీద ప్రాబ్లం వస్తుంది? ఇరానియన్ రెజీమ్ ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఐఆర్జీసీ వాళ్ళు జనరేటర్ వాడుకుంటారు. నార్మల్ ప్రజల సంగతి ఏంటి? అండ్ దే యువర్ టర్నింగ్ అగేన్స్ట్ దమ్. మీరు ఎవరిని హెల్ప్ చేయాలనుకున్నారు ఇనీషియల్, వాళ్ళే మీ వ్యతిరేకంగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఊరేగింపు ప్రొసెషన్ తీస్తున్నారు, మీ మీద స్లోగన్ షౌట్ చేస్తున్నారు, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటున్నారు. దాంట్లో అన్నిటికంటే స్మార్ట్ అయినది నెతన్యాహు. ఆయన పని చేసుకుంటే పోతున్నారు. నాకు ప్రెసిడెంట్ ట్రంప్తో సంబంధమే లేదు, నేను లెబనాన్లో కొడుతున్నాను, వాళ్ళు అక్కడే వాళ్ళ యుద్ధం నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఆయన ఒక అడ్వైస్ తీసుకోరు, ఎవరి మాట చెప్తే మాట వినడానికి రెడీ లేరు. నేనే మీ మైసెల్ఫ్లో ఉన్నారు. ఈ వార్ అమెరికాకు చాలా పెద్ద డిజాస్టర్గా కాబోతుంది అనేది క్లారిటీ చాలా క్లియర్గా ఉందనుకో. ఎస్ సార్, చూద్దాం రేపటికి 5th వీక్ కూడా కంప్లీట్ అవుతుంది, ఏం జరుగుతుంది. సినిమాలాగా అయిపోతుంది అనమాట. మన సినిమాలు చెప్తారంటే 6th గ్రాండ్ వీక్, 7th గ్రాండ్ వీక్ అని, ఇది కూడా అదే అయిపోతుంది. అట్లనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.